హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు వాళ్ళ ఇంట్లో మౌనిక కోసం 16 రోజుల పండుగను జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వదినలు మౌనికని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చి మౌనిక, నీకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మౌనిక, ఏంటి వదిన ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి అయితే, వాడు ఎంత శాడిస్టో మాకు తెలుసు కదా, అందుకోసమే నేను బాగా చూసుకుంటున్నాడో లేదో అని అడుగుతున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మౌనిక మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన మీనా మాత్రం, ఏంటి మౌనిక అలా చూస్తున్నావు, ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న నీలకంఠం సంజయ్ని పిలిచి, ఏంటి వాళ్ళందరూ పైకి వెళ్ళి మీటింగ్ పెట్టి నీ భార్య కానీ ఏదైనా నోరు జారింది అంటే మన గుట్టు రట్టయిపోతుంది, బాలు చేతుల్లో మనకు ఉన్నట్టే అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న సంజయ్ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మౌనిక, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ఇంట్లో చెప్పు నాకు, మౌనిక ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మౌనిక అయితే వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ అక్కడికి రావడం చూసి, ఏంటన్నయ్య ఈ పండుగలు ఉండకూడదని చెప్పాను, అలాంటి ఈ పండుగలు ఎందుకు వచ్చి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి బాలుని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం, అదేంటి మీ ఆయనే కదా మళ్ళీ ఉండమన్నారు, అందుకే ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మౌనిక అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మౌనిక మాత్రం, పండుగలు ఉంటే ఉండుగా అందరి ముందులో గొడవలు తగులు పెట్టకూడదు అన్నయ్య, లేకుంటే నా జీవితం ఎలా అవుతుందో ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి, అలా చెప్పవే వాడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మౌనిక మాత్రం, ఉంటే ఉండు కానీ ఒక పక్కన ఒక మూలన కూర్చో అని చెప్పేసి